నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ముందుగానే సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడికి వెళ్తున్నారు. అయితే కేవలం ఆయన పండుగ సందర్భంగా పండుగను జరుపుకోవడానికే వెళ్తున్నారంటే ముమ్మాటికి కానే కాదు. పిఠాపురంలో అంటే ఆయన ఏ పని చేసినా అది కేవలం ఆహ్లాదానికి అని మాత్రమే కాకుండా ఆ పని వెనుక అంతరార్థం గాని ఆ పనికి కూడా ఒక అర్థం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు 3 రోజుల పాటు 9, 10, 11 ఈ 3 రోజుల పాటు పిఠాపురంలో సంక్రాంతి పండుగ ముందుగానే జరుపబోతున్నారు. అయితే ఈ పండుగలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం, అక్కడి స్టాల్స్ ను చూడడం, అటు ప్రజలని కలిసి వాళ్ళ బాగోగులు తెలుసుకొని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలపడం, అంటే ఇవి మాత్రమే కాకుండా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత వాళ్ళకు సంబంధించిన సమస్యలు గాని, ఇంకెలాంటి అభివృద్ధి పనులు చేయాలి, ఇంకెలాంటి పనులతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. ఇటు ఈ పండుగకు రావడం మాత్రమే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఈ 3 రోజుల పాటు ఒక్కో ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో శంకుస్థాపన పనులు కూడా చేయబోతున్నారు. ఇక మొన్నటి వరకు ఇటు తెలంగాణలోని కొండగట్టు ఆలయంలో ఆయన అభివృద్ధి పనులు చేశారు, మనందరం చూస్తూనే ఉన్నాము. ఇక పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి నుంచి పిఠాపురం అనే పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారో ఇక అప్పటి నుంచి పిఠాపురం గాని పిఠాపురంలోని ఆలయాలు గాని అందరికీ కూడా ఆ పేర్లను బాగా వింటున్నారు. ఇక ఇటు ఆలయాల అభివృద్ధి కోసం ఆలయాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేశారో మనందరికీ తెలిసిందే. స్కూళ్ల విషయంలో గాని, పంచాయతీ శాఖకు సంబంధించి గాని, ఇటు వర్షాలు అధికంగా పడినప్పుడు అక్కడి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక ఈ 3 రోజుల పాటు కూడా ఇటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్న అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో గాని, మండలాల్లో గాని ఎక్కడైతే ఎక్కువగా ఈ మొన్నటి వర్షానికి సంబంధించి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ ఈ 3 రోజుల్లో వెళ్ళబోతున్నారు. ఇక అంతేకాకుండా పిఠాపురంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన పనుల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇక ఈ కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించి కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. వాటన్నిటిని కూడా ఆయన పరిశీలించి ఇటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో కూడా ఆయన మళ్ళీ కలిసి సంక్రాంతి పండుగను ముందుగానే జరుపుకోబోతున్నారు. ఇక పిఠాపురం ప్రజలు ఇప్పటికే అన్ని కార్యక్రమాలతో అంటే మొత్తం పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సర్వాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ సంక్రాంతి పండుగను ముందుగానే పిఠాపురానికి తీసుకొస్తారా అన్నట్టుగా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఎన్ని కార్యక్రమాలున్నా, ఇటు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో గాని, సంక్షేమ విషయాల్లో గాని, ప్రాజెక్టులకు సంబంధించి ఇక ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు పిలిచినా కూడా అన్నిటికీ వెళుతూ అన్ని సమన్వయంగా పాటిస్తూ ఆయన సినిమాల్లో గాని, లేదంటే ఆయన శాఖలకు సంబంధించిన పనులు గాని అన్నిటినీ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఇటు తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు ఆయన స్టైల్లో వాటిని పరిష్కరిస్తూ పిఠాపురాన్ని ఆంధ్రాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఆయన వంతు ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఇక ఈ 3 రోజుల పాటు ఇటు పిఠాపురం సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తుగానే పిఠాపురానికి సంక్రాంతి పండుగ రావడంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎంత సంబరాలు చేసుకుంటూ ఉంటారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం అంతా సిద్ధమైంది. ఇక పిఠాపురం ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా పవన్ కళ్యాణ్ వచ్చి ఎప్పుడెప్పుడు మాతో ముందస్తు సంక్రాంతి పండుగను జరుపుకుంటారా అన్నట్టు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు.